దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వరకు. స్తోత్రం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగెను. ఆయనతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని అయితే వారి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారు? ఒక దోణిలో ఉన్నారు. ఆ దోణిలో ఎక్కడ? సముద్రం మధ్యలో ఉన్నారు. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మరి గొప్ప తుఫాను వచ్చింది కదా. గొప్ప తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాన్లో వారు కొట్టుకుపోతామనేటువంటి భయంతో, ఆందోళనతో భయంక్రాంతులైనప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తూ తెల్లని ఉన్నిన పోలినటువంటి వస్త్రములు ధరించుకున్నాడు. ఆయన ధరించుకున్నటువంటి వస్త్రములతో వస్తున్నప్పుడు అవి దగదగ మరుస్తున్నప్పుడు అక్కడ నుంచి వస్తుంటే ఈ వీళ్ళు శిశువులందరూ చూసి, అమ్మో పెద్ద దెయ్యం భూతం వచ్చేస్తుంది, అందుకే ఈ అలలు వచ్చేస్తున్నాయి, ఈ భయంకరమైన శోధన మనకు వచ్చేసింది, ఇదేదో ఎక్కడో దెయ్యమే ఇది అని చెప్పేసి వారు భయపడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకండి. అప్పుడు ఏమంటున్నాడంటే పేతురు, నీవే అయితే ఈ నీళ్ల మీద నడవటానికి కూడా నాకు ఆజ్ఞమని పేతురు అడుగుతా ఉన్నాడు. అయితే రామని చెప్పేసి యేసు ప్రభువు చేయి చాపాడు. చేయి చాపినప్పుడు వెంటనే పేతురు ఆయనతో నడవసాగాను. సాగుతున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ మళ్ళా గాలి వచ్చింది. ఆ గాలి రావటంలో ఆయన ఏమైనా భయపడినంటే ఏం జరిగింది? మునిగిపోతున్నాడు మళ్ళా పేతురు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఓ అవివేకి, అల్ప విశ్వాసి, ఎందుకు నీ హృదయంలో సందేహిస్తున్నావు? ఎందుకు సందేహిస్తున్నావు? కొన్ని సందర్భాల్లో మనం సందేహిస్తూ ఉంటాం. ప్రభుని నమ్ముకున్నాం, మేలులు చూసాము, ఆయన రుచి చూచి ఎరిగినా కూడా కొన్ని సందర్భాల్లో మనము దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటాం, మర్చిపోయి దూరంగా ఉంటుంటాం. శ్రమల్లో నిలబడలేనటువంటి పరిస్థితులు అనేకములు వస్తుంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆదరణకర్త ఎప్పుడైతే మనలోకి వస్తాడో, అనగా పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడో, అప్పుడు దేనికి మనము భయపడము, ఏ లోకాశ కూడా మనలో ఉండదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, పరిశుద్ధాత్మలు మనం ఎప్పుడైతే ఉంటామో, ఏ చెడు కార్యం చేయటాన్ని కూడా మనము భయపడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 16:16లో 16 నుంచి 18 వరకు చూస్తే, అందుకు సీమోనును పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవై ఉన్నావని, క్రీస్తువని చెప్పాను. ఏంటండి? ఆయన సజీవుడైనటువంటి దేవుడు అంట. 16 నుంచి చూద్దాం. 16 నుంచి 18 వరకు. 16 ఎక్కడే ఉంటుంది చూడండి. బర్నోయానా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. నీవు ఏంటట? ఎవరంటే సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు. నేనెవరినని చెప్పుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలు? నేనెవరు అనుకుంటున్నారు అన్నప్పుడు నీవు నిజముగా దేవుని కుమారుడు, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అన్నప్పుడు నీవు అక్కడ అంటున్నాడు. ఏం ఆజ్ఞిస్తున్నాడు అంటే 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్నయోనా, నీవు
ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. పరలోకమందు తండ్రి ఆయనకు బయలుపరిచాడంట. ఎవరని? ఈయన సర్వోన్నతుని కుమారుడని పేతురుకు ఆ సందర్భంలో తెలియజేశాడు. అందుకనే నువ్వు కొన్నిసార్లు భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు, 10 మందిలో నిలబెట్టినప్పుడు, మరి ఎవరైనా నిలబెట్టినప్పుడు ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేటువంటి సహాయమును నువ్వు కోరుకోవాలి. అప్పుడే దేవుని సహాయం నీకు దొరుకుతుంది. అలాగే 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడుదును, సాతాన్ పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. పాతాళలోకపు దూరంలో దాని ఎదుట నిలవ. చాలా బండవు. ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా ఇల్లు, ఇదిగో సంఘమును కడతాను. కాబట్టి అవి పాతాళలోకమందు ఆ యొక్క ద్వారములు ఎన్నడూ కూడా నీకు నేరమంట. ఏమంట చూడండి, చదువుదాం అది మరొకసారి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం, 22 నుంచి చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరముగాక, అది నీ కెన్నడును కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా ఎనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలుచుచున్నావు, కానీ దేవుని సంగతులు తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో పేతురు ఆయననే పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక అంటున్నాడు. ఏది? పేతురు, సాతానా నా వెనుకకు పో. ఎందుకంటే దేవుని కార్యాలకు పేతురు అడ్డంగా నిలబడుతున్నాడు. ఈరోజు ఎవరైనా సరే నీవు దేవుని కార్యాలు చేసినప్పుడు, ఎవరైనా అడ్డగిస్తున్నప్పుడు, నీవు దాన్ని ఎంత మాత్రమునో లక్ష్య పెట్టొద్దు. దేవుని గారు, సాతానా నీ మాట ఎవరు? నీవు నా దగ్గరికి రావాలి, కానీ నేను నీ దగ్గరికి ఎంత మాత్రమునో రాను. పేతురు అంటున్నాడు, చేయబట్టుకుని, ప్రభు అది నీకు దూరం అవునుగాక. నోరుమూసే అంటున్నాడు. నోరుమూసే సాతానా. అప్పుడేమన్నాడు? పేతురు, నీ యొక్క బండ మీద నా ఇంటిని, సంఘమును కడతానన్నాడు. అభివృద్ధులు ఇచ్చిండు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి దేవుని కార్యాలకు అడ్డం వస్తున్నట్టుగా చూస్తున్నాం. కొన్నిసార్లు మనుషులుగా మనము పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు అంటాడు లేవనెత్తుతాడు. అలాగని చెప్పేసి పేతురు నిలిచిపెట్టాడా? విడబడు ఎడబడు, ఎన్నడు ఎడబడు ఎడపాయుడు దేవుడు. అందుకని 22వ వచనంలో ఆయన చలవిస్తున్న రీతిగా ఇంకో పేతురు అంటాడు, ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నప్పుడు, అది నీకెన్నడును కలగదని ఆయనతో గద్దింపసాగిన. ఏంటంట? పేతురు అంట యేసు ప్రభు దగ్గరికి వచ్చి గద్దిస్తా ఉన్నాడంట. అప్పుడు 23వ వచనంలో ఏమన్నాడు చూద్దాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారణమై ఉన్నావు. చూడండి, ఎవరైనా సరే దేవుని కార్యాల మీద ఉన్నప్పుడు అభ్యంతరాలు చేయకండి. మీ బిడ్డలైనా సరే, మీ భర్తలైనా సరే, మీ భార్యలైనా సరే, ఎవరైనా దేవుడు కార్యాలు చేసినప్పుడు అది మరణకరమైనదైనా సరే, మేలుకరమైనదైనా సరే, అది ఎలాంటి పనైనా ఏదైనా సరే మనం అభ్యంతరము కలగజేయకూడదు. కొన్నిసార్లు
గృహాల్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తుంటాం, ఒకళ్ళు ఇవ్వటానికి ముందుకొస్తారు, ఒకళ్ళు వెనకలాగటానికి ముందుకొస్తారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏ సాధన వెనకకు పో, పనివాడి జీతానికి పాత్రుడు కాదా అని మనం ఏం చేయాలి? గద్దించాలా. మనం చేసే కార్యాలు పరిపూర్ణంగా చేయాలంతే. ఎవరు ఏమన్నా సరే నువ్వేదైతే అనుకుంటున్నావో అది చేసే వరకు కూడా నీవు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు గద్దించి బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. అందుకనే పేతురుని గద్దిస్తున్నాడు, ఏ సాతానా నా వెనుకకు పో అంటున్నాడు. అలాగే 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవరైనా నన్ను గోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తనను సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవడైనా సరే నా సేవ చేయాలనుకున్నా సరే నన్ను వెంబడించుకున్న వాడు ఏం చేయాలంట? తనను తాను సమస్తమును విడిచిపెట్టుకోవాలంట, ఉపేక్షించుకోవాలంట. ఏమ్మా, ఎవరైనా దేవుడి సేవ చేయాలి, దేవుని వెంబడించాలంటే ముందు నువ్వేం చేయాలి? సమస్తం విడిచిపెట్టాలి. సమస్తం విడిచిపెడితేనే దేవుడిని నువ్వు వెంబడించగలుగుతావు. కానీ అన్నీ కావాలంటే దేవుడు ఇవ్వడు. దేవుడు కావాలంటే ఒకటి విడిచిపెట్టాలా. లోకమైన విడిచిపెట్టాలి, దేవుని వెంబడించాలి. దేవుని అన్న విడిచిపెట్టాలి, లోకాన్ని వెంబడించాలి. అది ఇది కావాలంటే నీకు దొరకదు. ఎందుకంటే ఇద్దరు యజమానులకి న్యాయము చెయ్యలేడు ఒక దాసుడు. అవునా కదా? ఇద్దరు యజమానులకి న్యాయం చేయగలుగుతాడా ఒక దాసుడు? ఒక పనివాడు ఉన్నాడు, ఇద్దరు యజమానుల దగ్గర పని చేస్తాడు. చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకసారి పని చెప్తే ఎవరికి పని చేయాలి? ఎవరికి న్యాయం చేయాలి? ఎవరికి అన్యాయం చేయాలి? ఆయన జీతం ఇస్తున్నాడు, ఈయన జీతం ఇస్తున్నాడు. అందుకని ఒక్కలే యజమానుడు. ఆ యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. లోకం వైపు అని ఉండాలి, మన దేవుని వైపు అని ఉండాలి. ఏదో ఒకటి నిర్ణయం, చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చన జీవితం అనేది మన జీవితంలో ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. 25వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. ఏమంటాడంట? తన ప్రాణము నిమిత్తము. ఎవరైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నారో దాన్ని పోగొట్టుకుంటాడంట. నా నిమిత్తం ఎవరైతే పోగొట్టుకుంటారో దాన్ని రక్షించుకుంటున్నారు చెప్తున్నారు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. 26వ వచనంలో చూస్తే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమగును? ఒక మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా నేమి ఇయ్యగలడు? చూడండి, మరి ప్రాణం కన్నా మించింది ఏముంది విలువైన చెప్పండి? ఈ లోకంలో ఏమైనా ఉందా? ఒక మనుష్యుడు ప్రాణం పెట్టడం అంటే మామూలు మాటనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. నువ్వు పెడతావా? ప్రాణం పెట్టే అన్యాయంగా వచ్చి ఎవరో కొట్టి చంపే, లేకపోతే ఏదైనా నీ యొక్క సమయము తీరి చనిపోవాలే తప్ప మనంతట మనం ఎప్పుడు ఒకళ్ళ నిమిత్తం ప్రాణము పెట్టలేము. మన నిమిత్తం మనమే ప్రాణం పెట్టుకోలేము. అలాంటప్పుడు ప్రాణం కన్నా మిన్నదైనది ఏముంది? ప్రాణం కన్నా గొప్పదైనది ఏముంది? అందుకని దేనినైతే నువ్వు ప్రేమిస్తున్నావో దాన్ని పోగొట్టుకుంటావు, దేన్నైతే ద్వేషిస్తున్నావో దాన్ని నువ్వు ప్రభు నిమిత్తం కాపాడుకుంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 27వ వచనంలో చూస్తే, మనుష్యుల కుమారుడు తన తండ్రి మహిమను గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చెను. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా.
ఇక్కడ ఉన్నటువంటి వారిలో ప్రభువునందు ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రభు వచ్చే వరకు మీరందరూ మరణము రుచి చూడరంట. ఎవరైతే ఇక్కడ ఆరాధిస్తున్నారో, ఎక్కడ ప్రార్థిస్తున్నారో, ప్రభువునందు నిలిచి ఉన్నారు, ఆయన వచ్చే వరకు మరణం అనే మాటను మీరు ఇప్పుడు రుచి చూడరంట. ఆమేన్, హల్లెలూయా. మరణం అనేది ఉండదంట, భయపడవంట. మరణానికి నువ్వు భయపడవాలి. ఇక్కడ ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు ఉన్నారో, మీరందరూ కూడా మరణాన్ని ఎంత మాత్రము రుచి చూడరని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం నుంచి 70 వరకు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 నుంచి 6. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందితో అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుమని? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఆమేన్. చూడండి, ప్రభువుని వెంబడించేవారు అనేక మంది వచ్చారు, వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు 12 మంది శిష్యులు అక్కడ నిలబడినప్పుడు ప్రభు వాళ్ళతో ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? శ్రమలు వచ్చినప్పుడు. బిడ్డలారు వినండి, ఇటు చూడండి, మీరు దీని శ్రమ వచ్చిందని నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటున్నాడు ప్రభు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒకవేళ శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని నన్ను విడిచి వెళ్ళిపోతారా? ఎంతోమంది, 100 మంది వచ్చారు, 1000 మంది వచ్చారు, వీళ్ళందరూ మరి విడిచి వెళ్ళిపోయారు అని మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు 10 మంది 15 మంది ఉన్నారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు పేతురు, ఏమంటున్నాడో చూద్దాం. ఏమన్నాడు? కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సిమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవము గల మాటలు గలవాడవు. ఇంకా మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నువ్వే నిత్య జీవం ఇచ్చేవాడువు, నువ్వే మమ్మల్ని కాపాడేవాడు, నువ్వే మమ్మల్ని రక్షించేవాడు, ఇంకెవరు లేరు ఈ లోకంలో. కాబట్టి నువ్వే నిత్య జీవం కలివాడు గనక మేము ఎక్కడికి వెళ్ళిపోలేము ప్రభా. అందుకనే మనం ఆ ప్రార్థన చేస్తాం, నువ్వు తప్ప మాకెవరున్నది ఇస్తేయాలి. ఇంక నువ్వు మాకే దిక్కు, నువ్వే దిక్కు, ఇంకా వేరే ఎవరు లేరు. మేము ఎక్కడికి వెళ్తాం వేస్తయ్యా? నువ్వు మాలోకి రాయిస్తయ్యా, మాతో నుండేస్తయ్యా, మమ్మల్ని నడిపించు ప్రభా, మాకు దిక్కు లేరయ్యా ఈ లోకంలో అని మనం అందుకనే ప్రార్థన చేస్తున్నాం. మాకెవరు లేరు, మనం ఇంకెక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా మనకు ఇంకా ఎవరు సహాయం చేసేవారు లేరు, ఆదుకునేవి లేరు. ఆయన ఒక్కడ మాత్రమే. ఇక్కడ ఖచ్చితంగా పేతురు అంటున్నాడు, సిమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము? ఇంకెవరున్నారు మాకు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు? ఉన్నవన్నీ కూడా వాటికి ఏమీ లేవు, నీకున్నాయి. కానీ నీకు ఎలా ఉన్నాయో అలాగే మేము కూడా కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆడ ముందుకు పోదాం, ఇంకా ముందుకు చదువుకుందాం. నీవే నిత్య జీవపు మాటల గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఏంటట? నీవే నిత్య జీవం గల దేవుడువో మేము విశ్వాసించి నమ్మి ఉన్నాం. మేము ఎక్కడికి ఇంకా పోలేము, అయిపోయింది మన చరిత్ర. నువ్వే మా సర్వం. బాగు చేసిన నువ్వే, అలాగుంచిన నువ్వే, తీసుకెళ్ళిన నువ్వే, తీసుకువెళ్ళకపోయినా నువ్వే, నడిపించిన నువ్వే, నడిపించకపోయినా నువ్వే. సమస్యము నువ్వే, 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 నువ్వే. ఇంక మేమైతే నువ్వే నా దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంక వేరే
దిక్కు లేరు, లేనే లేరు అని ఆ 12 మంది శిష్యులు అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. 70 వచనం, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొని లేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. మీలో ఒకడు, 12 మందిని నేను ఏర్పరచుకున్నాను. 12 మంది నా కుమారులే, ఎవరికి నేనేమి తక్కువ చేయలేదు ఎన్నడూ కూడా. అయినప్పటికీ మీలో ఒకడున్నాడు నన్ను అప్పచెప్పేవాడు, నన్ను మోసం చేసేవాడు ఒకడున్నాడు. చూసారండి, ప్రతి సంఘాల్లో జరుగుతున్నాం. మనం 10 మంది ఉన్నాం. ఈ 10 మందిలో ఎవరో ఒకరు సాతాను సంబంధికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని ఎదగనియ్యారు, ప్రార్థనలు చేయనియ్యరు, ఉపవాసాల ప్రార్థనలకు రానియ్యారు. ఆ పొద్దున్న ప్రార్థన చేస్తాం కదే, సాయంత్రం ఎందుకులే, 3 పూటలు తినమంటే మరి తింటాం, అప్పుడు ఎందుకన్నావు ఆ మాట, ఇప్పుడు ఎందుకు అంటున్నావు కదా? పొద్దున్న తిన్నాం కదా, మధ్యాహ్నం ఎందుకు తినాలి, మధ్యాహ్నం తినగా సాయంత్రం ఎందుకు తినాలి, అన్నం ఎందుకో? ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చెయ్యండి, మీరు ప్రార్థన చెయ్యండి. శరీరం బలహీనపరుస్తుంటుంది, అయినప్పటికీ మీరు ప్రార్థన చేయండి. అక్కడ అంటున్నాడు, మీలో 12 మందిలో ఒకడు సాతాను సంబంధి ఉన్నాడు. చూద్దాం ఆ 12 మంది 71 అంటున్నాడు, సీమోనను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచున్నాడని గనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పారు. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, ఒకడు యూదా ఉన్నాడు, ఆయన నన్ను అప్పగింపబోతున్నాడు. అందు గురించే ఈ మాట ఆయన బయలుపరిచాడు. అందుకని కుటుంబంలో కావచ్చండి, కుటుంబంలో 5 మంది ఉన్నామనుకో, ఒక్కడు దుర్మార్గుడు ఉండే సార్, వాడి వల్ల కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? సమాధానం లేకుండా అయిపోతుంది, శాంతి లేకుండా అయిపోతుంది కదండి. ఒక్కళ్ళు ఉన్నారు సార్, అందరూ 4 మంచుకున్నారు, ఒక్కడే సరిగా లేదు. వీడొక్కడి గురించే మాకు ఈ బాధలు, ఈ కష్టాలు, మా పరువు అంతా పోతుంది అని అంటారనరా. అలాగే సంఘంలో కూడా దేవుడి నామం దూషింపబడటానికి ఒకళ్ళైనా సార్, దేవుడిని అప్పగించడానికి ఒకడైనా సార్. నీతి మాటలు వినేవారు తక్కువ, లోకానుసరమైన మాటలు వినేవారు ఎక్కువ. అవునా కదా చెప్పండి? ఆ ఒక్కడు ఏం చేస్తాడు? యేసు ప్రభుని అమ్మి పాడేసాడు, అమ్మేసినట్టు యేసయ్యనే 32 నాణ్యాలుగా అమ్మి పాడేసిండు అంతే. యేసయ్య డబ్బు సంచి ఎప్పుడు ఉండేది, ఆయన టెసిలర్ అయినా ఎవరో యూదా 12 మందిలో సంచి, డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేదంట. ఆయన టెసిలర్. ఆ డబ్బు సంచులు పెట్టుకుని డబ్బు ఆస్తులు కొరకు యేసు ప్రభుని అమ్మేశాడు. చూసారా? యేసు ప్రభుని అమ్మేస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా పుట్ట ఉండకపోవటమే మంచిది అంటున్నాడు. ఎందుకంటే భయంకరమైన మరణం. యోధా పుట్టి ఉండకుంటేనే మంచిది, కానీ వాడు పుట్టాడు భయంకరమైనటువంటి మరణ శిక్ష. చూడండి, ఆయన ఊరు పెట్టుకున్నప్పుడు ఆ ఊరి తాడు తెగి కింద పడితే పొట్ట పగిలి పేగులని బయటకు వచ్చింది. భయంకరమైన మరణం. ఆయన పుట్టకుండాటే మేలు అంటున్నాడు. నన్ను అప్పగించేవాడు కంట. చూడండి, ఎవరైనా కానీ ఒక వ్యక్తిని కానీ ఎవరికైనా అన్యాయం చేయాలి, మోసం చేయాలి, అప్పగించాలని చూడకండి. అప్పగించేవాడికే వాడు పుట్టి ఉండకపోవడమే మంచిదంట. ఒకవేళ ఎవరికైనా అప్పచెప్పాలి, మోసం చేయాలని చూస్తే, ఒక నీతిగా బతికివారు కానీ యథార్థంగా బతికివారు కానీ జోలికి వస్తే వాడు పుట్టి ఉండకపోవడమే మేలు అంటున్నాడు. ఒక మంచి వ్యక్తిని చెరపొద్దు అంటున్నాడు, అన్యాయం చేయొద్దు అంటున్నాడు, పాడు చేయొద్దు అంటున్నాడు ప్రభువు. తెలుసా? ఒక మంచి వ్యక్తిని నువ్వు పాడు చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్మేశారమ్మా. మనం ఎంతటి వాళ్ళం? అలాగే మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు, ప్రేమిస్తామంటారు, కానీ మోసం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటాం.
దేవుణ్ణి మోసం చేసినప్పుడు మనం ఎంతటి వారం అంటున్నాను నేనైతే. మనం కూడా అలాగనే మోసపోతాం. జాగ్రత్తగా ఉండాలా. అలా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా చేస్తానని అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఎవరు నీ యందు మరి నిలిచి ఉంటారో వాని యందు కూడా నేను నిలిచి ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే కింద ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థలము నివాసులను ఏత్తమైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దానిని కలిపి ఉన్నాడు. కాళ్ళు, బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆయన ఎలాంటి యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగముల యెహోవాను నమ్ముకొనుడి. యుగ యుగాలకు మనం మరణించే వరకు మన పిల్లలు నమ్ముకుని దేవుణ్ణి ఆరాధించాలని ప్రభువు సెలవిస్తుంది. ఎవరి మనసు ప్రభువు మీద ఆనుకుని ఉంటుందో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను. ఆమేన్. యెషయా గ్రంథం 59:8 వచనంలో చూస్తే 59:8 59:8 వచనం. శాంతి ప్రవర్తనను వారెరగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంక త్రోవలను కల్పించుకొనుచున్నారు. శాంతి నందడు ఎన్నడూ కూడా ఏంటంటే వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారట? శాంతి వర్తనమును వారెరగరు, వారి నడవడిలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొందుచున్నారు. వంకర త్రోవలు అంటండి, జాగ్రత్త. కొంతమంది ఏం చేస్తున్నారు? వంకర త్రోవలే ప్రభు త్రోవలు వెతకరంటే వారు వంకర త్రోవల్ని వెతుకుతారంట. వాటిలో నడుచువాడెవడునో శాంతి నొందడంట. శాంతి అనేది ఉండదంట వాడి జీవితంలో. సమాధానం అనేది ఉండదంట. శాంతి సమాధానం ఉండదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనంలోకి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నానని ప్రభు యోహానుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. 14:27. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీరు అనుగ్రహించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మూడు 17 చదవండి తొందరగా.
శాంతి మార్గము వారు ఎరగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ఏంటంట? శాంతి మార్గము వారు ఎరగరు. శాంతి అనేది వారికి తెలియదు. దేవుని భయం ఎంత మాత్రమో వారికి లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపలేవనియు ఆ అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అబద్ధికులు నువ్వు కనుగొంటివనియు. దేవుని పని. 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. 1వ హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చదివినాను. చూద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన పాపములకు ఆయనే శాంతిని కలగజేస్తున్నాడంట. చూడండి ఎంత మంచి మాట ఇచ్చాడో. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయననే మనకు శాంతిని కలగజేస్తున్నాడు. ఏమండి, పాపం చేస్తుంటే పాపములు చేయడానికి శిక్షకు మనం పాత్రలు, కానీ శాంతిని కలగజేస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు మనకి శాంతినిస్తున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన మొక్కల పాపము కొరకే కదంట, సర్వలోకమునకు శాంతిమూర్తి అయి ఉన్నాడు. మన దేవుడు శాంతిమూర్తి, మన దేవుడు సమాధానకర్త, మన దేవుడు ఆదరణకర్త, ఆదుకున్నవాడు, కృపగలవాడు, దయగలవాడు, దయతో నింపువాడు, సహాయం చేయవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము మన పట్ల కార్యమును జరిగించేవాడు, కార్యసిద్ధి చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యం. అందుకనే ఆయన నమ్మిన మనము ఇంకా మనకి వేరే దిక్కు లేదు, ఆయనే మన దిక్కు అని ఖచ్చితంగా పేతురు మాట. ప్రభువా, నీవే సత్యదేవుడు, నిత్యదేవుడు, నువ్వు తప్ప మాకెవరు దిక్కు లేరేసయ్యా. అందుకని నేను ఎన్నడూ కూడా మేము విడవము. హల్లెలూయా. విడవమని ఖచ్చితంగా ఆడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనల్ని ఏం చేస్తున్నాడైనా పాపం నుంచి విడిపించి శాంతి మార్గంలో నడిపించే దేవుడు ఆయనని ఖచ్చితంగా మనకి చలవిచ్చున్నాడు. కనుక ఈ వాక్యం మేము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. వినగల చెవులు గ్రహించే ఆత్మను వారికి అనుగ్రహించినందుకు నీవు వేలాది స్తుతి వందనాలు తండ్రి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది వీక్షిస్తున్నారో, ఎంతమంది కూడి ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారో వారందరి మీద ఈ ఆత్మ ప్రభావం దిగురుగా కానీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థిస్తున్నారు. ప్రతి కాడి విరగొట్టని, ప్రతి బలహీనతలు యేసు నామములో బంధించబడును గాక. ప్రతి అంధకార శక్తులని కూడా యేసు నామములో కాలిపోవును గాక. తండ్రి, మీకు వందనాలు. శాంతిని, సమాధానం అనుగ్రహించి మహిమ పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.